హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ర్యాండమ్ వ్లాగ్స్. ఇదేంటి ఫస్ట్లోనే నేను బటర్ఫ్లైని చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అవును, ఈ బటర్ఫ్లై మా వారు మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు అది కింద పడిపోయి కనిపించిందంట. సో దాన్ని ఏమైనా చేసి కొంచెం సేవ్ చేద్దాము అన్నట్లుగా ఇంటికి తీసుకొచ్చారు మా వారు. మేము దాన్ని తెస్తుని ఇలా ఒక అరటిపండు మీద పెట్టి నీడలో పెట్టామన్నమాట. చూడాలి మరి అది ఎంత రికవర్ అవుతుంది, ఏం చేస్తుంది అన్నది. నాకేమో ఫస్ట్ అది చనిపోయిందేమో అని అనిపించింది. బట్ రెక్కల్ని చూసారా, అలా గాల్లో పెట్టి ఉంది కదా, సో ఇంకా ఏమైనా బ్రతికే ఉంది అని చెప్పి ఒక చిన్న హోప్. సో లెట్స్ ప్రే ఫర్ ఇట్. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ బటర్ఫ్లై పేరు వచ్చేసి కామన్ జే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మన వీడియోలో ఈ ఎండాకాలంలో మనకు ఎంతో చల్లదనాన్ని ఇచ్చే ఒక మంచి సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ని మీతో షేర్ చేసుకుంటాను. ఫేస్ ప్యాక్ నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది మా అమ్మ నాకు చెప్పిన ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి న్యాచురల్ ఫేస్ ప్యాక్ అండి. దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి బయట అదర్ ఇంగ్రీడియంట్స్ కానీ యూజ్ చేయమన్నమాట. ఇది జస్ట్ మన ఇంట్లో మా ఇంట్లో అని కాదు, అందరి ఇంట్లో కామన్గా దొరికి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామన్నమాట. అందులో మనం ఎంత కాదన్నా ఏదో ఒక చిన్న పని మీదైనా మనం బయటికి వెళ్తూ ఉంటాము. ఆ బయటికి వెళ్ళిన ఆ 10 మినిట్స్ ఆ 15 మినిట్స్ చాలన్నమాట. మన స్కిన్ ఎంత డ్యామేజ్ అవ్వాలో అంత డ్యామేజ్ అయిపోతుంది ఎండకు. లైక్ అంత ఆయిల్ వచ్చేసి, బ్రేక్అవుట్స్ వచ్చేసి, బాగా ట్యాన్ అయిపోయి, ఇంకా కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే కందిపోతుంది కూడా చర్మం అన్నది. సో వీటి నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనము వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ అయితే ఇంకా చాలా మంచిది. ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్. మన స్కిన్ సూద్ అవ్వడమే కాదు, కొంచెం డార్క్ స్పాట్స్ ఉంటే అవి తగ్గిపోయి కొంచెం షైనీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేస్తారో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి తయారు చేస్తారో నేను మీకు చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి మనము. ఒకవేళ ఎవరికైనా శనగపిండి పడదు అని అనుకుంటే మనం శనగపిండి బదులు బియ్యం పిండి అన్న తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ 1 స్పూన్ మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను పెరుగు తీసుకుంటున్నాను అనమాట. ఈ పెరుగు కూడా ఫ్రిడ్జ్లో నుంచి పెట్టి బయటికి తీసిన పెరుగు. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ ఆ పైన తేట ఉంటుంది చూసారా, వాటరీగా, ఆ వాటర్ అన్నది వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆ వాటర్లోనే ఎక్కువ బ్యాక్టీరియా అన్నది ఉంటుందన్నమాట. సో ఒక 2 స్పూన్స్ ఆ పెరుగు పైన తేట నీరు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ పెరుగు అనేది నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ, 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను నేను. దీనికి మనం ఏ కంపెనీ తేనైనా వాడుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక చిటికెడు పసుపు, లేదంటే 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా ఎలాంటి లంప్స్ లేకుండా స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనము మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో చూసారు కదండి, మనం మన ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, నేను వెంటనే ఫేస్ మీద అప్లై చేసి మీకు చూపించేస్తాను ఎలా ఉంటుంది అన్నది. చూడొచ్చు నా ఫేస్ అంతా ఎలా ఉందో, కొంచెం బ్రేక్అవుట్స్ వచ్చేసి ఆయిలీగా అలా. నేను ఈ సమ్మర్ ఫేస్ ప్యాక్ అనేది మీకు అప్లై చేసి చూపిస్తాను. ఇది బాగా చల్లగా ఉందండి, ఇంకా నేను ఇలా పట్టుకుంటే ఇంకా చల్లగా ఉందన్నమాట. సో దీన్ని నేను అప్లై చేసేస్తాను. ఓకే, నా దగ్గర బ్రష్ లేదు, జస్ట్ ఫింగర్స్ నేను అప్లై చేసేస్తున్నాను ఇలాగా. పెట్టుకుంటుంటే ఇప్పుడు మంచి స్మెల్ అన్నది వస్తుంది. మనం ఇంకా పసుపు వేసుకున్నాం కదా, పసుపు వచ్చేసి మనకు బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుందన్నమాట. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి పసుపులో మనకు. మనం పెరుగు తేట వేసుకున్నాం కదా, అందులో ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకున్నాం కదా, చల్లగా ఉంది. అండ్ ఈ పెరుగులో ఏంటంటే మనకు లాక్టిక్ యాసిడ్ బాసిల్లా అనేది ఉంటుందన్నమాట. మనము ఈ ట్యాన్ అయి ఉంటుంది కదా మన స్కిన్, ఆ ట్యాన్ అంతా పోగొట్టేస్తుంది అనమాట అది. అండ్ హనీ వేసుకున్నాం మనం. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ వచ్చేసి మనకు కొంచెం సూదింగ్, అంటే చర్మం మీ స్కిన్ని బాగా సూదింగ్ చేస్తుందంటే స్మూత్ చేసేస్తుంది అనమాట. సో మనకు బ్రేక్అవుట్స్ అనేది ఎక్కువగా ఉండవు హనీ వల్ల. అండ్ శనగపిండి వచ్చేసి ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే, ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. అందుకే మనం పూరీలు కానీ పకోడీ అవన్నీ శనగపిండితో చేసుకుంటాం కదా, బాగా ఆయిల్ పీల్చేస్తుంది అనమాట శనగపిండి అనేది. సో అది మనం ఇలా ఫేస్ మీద అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ని కూడా బాగా పీల్చేస్తుంది అనమాట. అప్లై చేసుకున్నాను నేను. కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు, లేదంటే కొంచెం మనం అలా మసాజ్ చేసుకున్నట్టుగా మసాజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ చేసి చూపిస్తాను. అండ్ ఇది ఎప్పుడు కింద నుంచి పైకి మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా
ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేస్తాను. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా ఉంటుంది. అండ్ ఇది వెంటనే ఆరిపోవాలి అని చెప్పేసి మనం ఫ్యాన్ కింద కూర్చొని కొంచెం ఆర్టిఫిషియల్ ఎయిర్ తోటి మనం డ్రై చేసుకోకూడదండి. ఇలానే వదిలేసేయాలి. న్యాచురల్గా ఆటోమేటిక్గా ఒక 10 మినిట్స్కి అది డ్రై అయిపోతుంది అనమాట. జస్ట్ చూపిస్తాను. అంతవరకు మీరైతే ఏం చేయకూడదు. జస్ట్ ఇలానే వదిలేసి వీలైతే కొంచెం కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అది కళ్ళ మీద పెట్టేసుకొని అలా కళ్ళు మూసుకొని కొంచెం మెడిటేషన్ చేసుకుంటున్నట్లు అలా రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు. దానివల్ల కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్కిన్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు అంత డ్రై అయిపోయింది నా ఫేస్ మీద. నేను ఒకసారి వాష్ చేసేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో అంతా నేను కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు తుడిచేసుకుంటాను. మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో స్కిన్ అన్నది. నాకే చాలా బాగుందన్నమాట. చాలా సూదింగ్గా ఉంది, హాయిగా, చాలా స్మూత్, ఏదో కొత్త ఫ్రెష్నెస్ ఫీల్ ఉందన్నమాట. అండ్ నేను మీకు ఇందాక ఒక 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మనము ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటాం కదా, అది డ్రై అయ్యేటప్పుడు కొంచెం థిక్ అంటే టైట్గా అవుతుందన్నమాట మన స్కిన్ మీద. అప్పుడు మనము అస్సలు మాట్లాడకూడదు అనమాట. ఒకవేళ అప్పుడు మాట్లాడితే మాత్రం మనకు రింకిల్స్ అన్నవి, ముడతలు అన్నవి వచ్చేస్తాయి. సో అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఆ పని చేద్దాము ఈ పని చేద్దాము అని అలా ఉండకూడదు అనమాట. హాయిగా జస్ట్ కాటన్ ప్యాడ్స్ అలా పెట్టేసుకొని వాటర్లో ముంచేసి రెస్ట్ తీసుకోవాలన్నమాట పడుకొని. ఒక 10-15 మినిట్స్ అంతే. అయిపోయిన తర్వాత లేసి వచ్చేసి మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మనకు ఈ ఫేస్ ప్యాక్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ లేవండి, ఒట్టి అడ్వాంటేజెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఎవరన్నా దీన్ని యూజ్ చేయొచ్చు. కళ్ళు మూసుకొని అప్లై చేసేసుకోవచ్చు మన ఫేస్ మీద. ఎందుకంటే మనం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రోజు కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటాం అనమాట మన డే టు డే లైఫ్లో. సో అందుకనేసి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రియాక్షన్స్ కానీ కూడా మనకు రావన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.